చేశాం, ఏం చేశాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎలా చేశాం, ఎక్కడ చేశాం అన్నదానితో అసలు పనే లేదు. ఫలితం ఏంటనేది మాత్రమే ఇంపార్టెంట్ బిగులు అని మాట్లాడుకుంటున్నారు సినీ జనాలు. ఎస్, ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కావాలంటే ఇంకోసారి రీచెక్ చేసుకోవడానికి, కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కూడా రెడీ అంటున్నారు. ఏం చేసినా పర్లేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల గలగలలు వినిపించి తీరాలి అని ఏకైక టార్గెట్ కనిపిస్తోంది సినీ జనాల్లో. విశ్వంబర గత ఏడాదే స్క్రీన్స్ మీదికి రావాల్సింది పలుమార్లు వాయిదా పడింది. చివరికి మెగాస్టారే ముందుకొచ్చి విఎఫ్ఎక్స్ పనుల గురించి ఓపెన్ అయ్యారు. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం లేదని చెప్పారు. ఆ ఒక్క సినిమాకే కాదు, టాప్ బ్యానర్లు చాలా ఇప్పుడు ఈ విషయం మీదే స్ట్రిక్ట్ గా ఉన్నాయి. కథ పక్కాగా ఉండాలి, కంటెంట్ పర్ఫెక్ట్ గా రావాలి, విజువల్స్ గ్రాండియర్ గా ఉండాలి. అప్పటిదాకా నో కాంప్రమైజ్ అనే వాతావరణం కనిపిస్తోంది టాలీవుడ్ లో. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంలో అర్థం లేదు, ముందు నుంచే మేల్కోవాలి. అందుకే కథ పరంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలని డిసైడ్ అవుతున్నారు టాప్ మేకర్స్. రీసెంట్ గా బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని సినిమా కథ విషయంలో మరోసారి రీచెక్ చేసుకోవడం వెనుక థాట్ ప్రాసెస్ కూడా ఇదే. అనూహ్యంగా కాల్ షీట్లు పెరగడం, అమితంగా ఖర్చు పెట్టడం లాంటి మాటలకి చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. లెక్కకు మించి ఖర్చు పెట్టి ఓటీటీలకు చుక్కలు చూపిస్తామంటే కుదరదిప్పుడు. ఏ సినిమా రేంజ్ ఏంటో ఓటీటీలే డిసైడ్ చేస్తున్నాయి. తమకి అందుబాటులోకి రాకుండా నిర్దాక్షిణ్యంగా నో చెప్పేస్తున్నాయి. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు సినీ జనాలు. సీజన్ల మీద వరుసగా ఖర్చీఫ్లు వేసేస్తే వసూళ్లలో షేర్లు తప్పవు. రీసెంట్ గా సంక్రాంతి టైంలోనూ ఆ విషయం మరోసారి ప్రూవ్ అయింది. అందుకే ఇకపై సీజన్ల షేరింగ్ విషయంలో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలన్న అభిప్రాయం కూడా స్పష్టంగా వినిపిస్తోంది. కావాల్సినంత స్పేస్ తీసుకొని ప్రేక్షకుల్ని పలకరిస్తే అందరికీ లాభం కలుగుతుందనే టాక్ నెమ్మదిగా స్ప్రెడ్ అవుతోంది ఇండస్ట్రీలో. ది బెస్ట్ సర్వే చేయాలన్న పోటీ ఉండటంలో తప్పులేదు, కానీ అవసరమైన భేషజాలకి వెళ్లకూడదనే ఆ థాట్ ప్రాసెస్ మంచిదే అంటున్నారు క్రిటిక్స్. మెగాస్టార్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ చేశారు, ఇంకో సినిమా క్యూలో ఉంది. ప్రభాస్ ఓ సినిమా రిలీజ్ చేశారు, మరో సినిమా లైన్ లో ఉంది. ఇలా చాలా మంది హీరోలు ఈ ఏడాది డబుల్ ధమాకా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి మా స్టార్ సంగతి ఏంటి అని ఆలోచనలో పడ్డారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. అస్సలు అలాంటి థింకింగే వద్దు, 1, 2 కాదు, 3వది కూడా ప్లాన్ చేసేద్దాం అని హింట్స్ అందుతున్నాయి పవర్ స్టార్ కాంపౌండ్ నుంచి. లాస్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ పబ్లిసిటీ, ప్రీ రిలీజెస్, పోస్ట్ ప్రచారాలతో బిజీగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓవైపు రాజకీయాల్లో అంత బిజీగా ఉన్న సినిమాల కోసం ఆయన కేటాయిస్తున్న టైం చూసి ముచ్చట పడిపోయారు ఫ్యాన్స్. ఈ జోరు ఇలాగే కంటిన్యూ అవుతే బాగుంటుందని గట్టిగా అనుకున్నట్టున్నారు. ఇప్పుడు అది నిజమయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయంటోంది పవర్ స్టార్ కాంపౌండ్. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అయ్యాక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, సినిమాలో కంటిన్యూ అవుతారా లేదా అనే డైలమాకి ఫుల్ స్టాప్ పెట్టేశారు సురేందర్ రెడ్డి. ఫిబ్రవరి నుంచి పవన్ కళ్యాణ్ సినిమా స్టార్ట్ చేస్తారు సురేందర్ రెడ్డి. ఆల్రెడీ అన్నయ్యతో సైరా నరసింహారెడ్డి తెరకెక్కించిన సురేందర్ రెడ్డి తమ్ముడు కోసం ఏం ప్లానింగ్ చేస్తున్నారోననే ఆసక్తి మాత్రం భలేగా కనిపిస్తోంది ఆడియన్స్ లో. రామ్ తాళ్ళూరి నిర్మాతగా తెరకెక్కుతుంది సురేందర్ రెడ్డి మూవీ. ఈ సినిమా కోసం పవర్ స్టార్ సెపరేట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. అభిమానులకి కిక్ ఇచ్చేలా స్క్రిప్ట్ వచ్చిందన్నది సురేందర్ వైపు నుంచి వినిపిస్తున్న మాట. ఓవైపు సురేందర్ రెడ్డి సినిమాలో యాక్ట్ చేస్తూనే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ప్రమోషన్స్ మీద కూడా ఫోకస్ చేస్తారట పవర్ స్టార్. మరోవైపు ప్రొడక్షన్ మీద కూడా దృష్టి పెడతారన్నది ఆల్రెడీ ఉన్న టాక్. దాంతో పాటు మరో కొత్త ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయట. ఇదే జరిగితే టైం ని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేయడం ఎలాగో పవర్ స్టార్ ని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిందేనంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. కొంతమంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారా లేరా అనే అనుమానం కలుగుతుంటోంది జనాలకి. వాళ్ళు చూడ్డానికి ఫిట్ గా ఉంటారు, చేసేవన్నీ మంచి బడ్జెట్ సినిమాలే, అయినా ఎక్కడో ఇబ్బంది, హిట్ అనే పదం వారి చెవిన పడి ఏళ్లకేళ్లవుతున్నాయి. అలాంటి వారిలోనే ఉన్నారు నితిన్. చేస్తున్న సినిమాలన్నీ అస్సాం పోతున్నా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు నితిన్. అసలు నితిన్కి ఏమైంది? నిన్నా మొన్నా కొత్తగా వచ్చిన వాళ్లే ఖతర్నాక్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుని హిట్ సౌండ్ వింటున్నారు. అలాంటిది ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న నితిన్కి వర్కౌట్ కావడం లేదా? జాగ్రత్తగా అన్నీ ప్లాన్ చేసుకున్నా ఆయన్ని నమ్మి జనాలు థియేటర్స్ దాకా నడవడం లేదా? విషయం ఏదైనా కూడా ఈ స్టార్ సక్సెస్ చూసి చాలా ఏళ్లైంది. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని సైలెంట్గా కూర్చోడం లేదు నితిన్. ఎప్పటికప్పుడు ఎనర్జీని కూడగట్టుకుని కొత్త ట్రయల్స్ వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నో బాడీ నో రూల్స్ అంటూ ఓ నయా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సైన్స్ ఫిక్షన్ కథతో విఐ ఆనంద్ డైరెక్షన్లో ప్రయోగం చేయబోతున్నారన్న విషయం అర్థమవుతోంది. మరి ఈసారైనా నితిన్కి ఈ ప్రయోగం కలిసొస్తుందా? జానర్స్ మార్చినంత మాత్రాన సక్సెస్ రావాలనేం లేదు.
సెలెక్ట్ చేసుకున్న స్టోరీలో దమ్ముండాలని సలహాలిస్తున్నారు నెటిజన్లు. రొటీన్ రొడ్డకొట్టుడు సినిమాలకు కాసింత కామా పెట్టేసి కొత్తగా ట్రై చేస్తే తప్పక జనాల్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నది వారి నుంచి అందుతున్న మరో సలహా. ఇంతకీ నితిన్ ఈ మాటల్ని వింటున్నట్టేనా? టాలీవుడ్ సూపర్, టాలీవుడ్ కేక, టాలీవుడ్ అదర్స్ అంటూ నిన్న మొన్నటి వరకు మనల్ని పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ ఇప్పుడు నెమ్మదిగా పుంజుకుంటోంది. నిదానంగా వసూళ్లు కొల్లగొడుతోంది. ఒకదాని వెనక ఒకటి అంటూ బాలీవుడ్ ప్రాజెక్టులు సక్సెస్ సౌండ్ ని మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా నా వంతిది అంటూ హిట్ మూవీగా క్లిక్ అయింది బార్డర్ 2. 2025 బాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ అనే చెప్పాలి. గత కొంతకాలంగా పెద్దగా సౌండ్ చేయని బాలీవుడ్ కి లాస్ట్ ఇయర్ ఊపిరిపోసాయి సినిమాలు. పెద్ద చిన్న తేడా లేకుండా, కంటెంట్ తో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆకట్టుకున్నాయి బాలీవుడ్ సినిమాలు. చావా, ధురంధర్ హిట్ లిస్ట్ లో టాప్ లో నిలిచాయి. తెర మీద ఏం చెప్పినా సరే కన్విన్సింగ్ గా చెబితే, కంటిన్యూటీ కరెక్ట్ గా ఉండి బోర్ లేకుండా చెబితే సినిమా నిడివి ఎంతసేపున్నా ప్రేక్షకుడు పట్టించుకోడనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసిన మూవీ ధురంధర్. భాషా సరిహద్దులు దాటి చెలరేగిపోయింది ధురంధర్. వసూలు చూసి అందరూ వావ్ అన్నారు. ఇప్పుడు ధురంధర్ రూట్ లోనే ట్రావెల్ చేస్తోంది బార్డర్ 2. బార్డర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది ఈ మూవీ. సినిమా రిలీజ్ అయిన 2 రోజుల్లోనే 100 కోట్లు తెచ్చుకుంది. ఈ వీకెండ్ కి ఈజీగా 250 కోట్లు వచ్చేలా ఉన్నాయంటున్నారు ట్రేడ్ పండిట్స్. లాంగ్ రన్ ప్లస్ అయితే 500 కోట్లు కూడా చేయడం కన్ఫర్మ్ అనే టాక్ కూడా ఉంది. బార్డర్ 2 సినిమా కాస్త సద్దుమణిగే లోపు మార్చిలో ధురంధర్ కి సీక్వెల్ వచ్చేస్తోంది. ధురంధర్ సీక్వెల్ లో ఈసారి రణ్వీర్ సింగ్ మాత్రమే కాదు, ఉరి స్టార్ కూడా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ పార్ట్ లో జరిగిన మిస్టేక్స్ అన్నిటిని కూడా సరిదిద్దుకొని సెకండ్ పార్ట్ తో థియేటర్ లో ల్యాండ్ అవుతానని ఆల్రెడీ చెప్పేశారు ఆదిత్యధర్. సో బాలీవుడ్ స్పీడ్ మీదుందన్న విషయం కన్ఫర్మ్ అయింది. దీన్ని ఢీ కొట్టాలంటే ఇంతకు 100 రెట్లు వేగంతో దూసుకుపోవాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్ ఉందంటున్నారు టాలీవుడ్ మేకర్స్. 2026లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అని అడిగితే ఒక్కొక్కరు ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటారేమో, కానీ కొందరు హీరోయిన్లు మాత్రం పెక్యులర్ గా ఒకే విషయం గురించి ప్రస్తావిస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చెప్తున్న వివరాలేంటి, వాటికున్న ఇంపార్టెన్స్ ఏంటి చూసేద్దాం రండి. అప్పుడెప్పుడో దేవర సినిమా చేసిన తరువాత సరైన సక్సెస్ లేదు శ్రీదేవి తనయ్య జాన్వీ ఖాతాలో. అందుకే ఈ ఏడాది రిలీజ్కి రెడీ అవుతున్న పెద్ది మీద బిగ్ హోప్స్ పెట్టుకున్నారు ఈ లేడీ. ఈ సమ్మర్ కోసం జాన్వీ మాత్రమే కాదు, త్రిష కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్తో స్టాలిన్ తరువాత ఆమె నటించిన విశ్వంభర ఈ సమ్మర్ రేస్లోనే ఉంది. మరి లాస్ట్ ఇయర్ రామ్ చరణ్తో తెలుగువారిని పలకరించారు కియారా. ఆమె సినీ కెరీర్కి గేమ్ చేంజర్ పెద్దగా ప్లస్ కాలేదు. అందుకే ఈ సంవత్సరం సమ్మర్లో రిలీజ్కి రెడీ అవుతున్న టాక్సిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకున్న కియారాకి టాక్సిక్ చాలా కీలకమైన మూవీ. మన దగ్గర మృణాల్ కూడా ఈ ఏడాది మీద మరిన్ని ఆశలు పెంచుకున్నారు. అడవి శేష్తో కలిసి ఆమె నటించిన డెకాయిట్ త్వరలో రిలీజ్కి రెడీ అవుతోంది. ఎలాగైనా ఈ సినిమా సక్సెస్ చూడాలి అన్నది మృణాల్ కోరిక. ఇటీవల కాలంలో పెళ్లి వార్తలతో వైరల్ అవుతున్న మృణాల్ ఎవరేమనుకుంటే నాకేంటి, నా దృష్టంతా డెకాయిట్ మీదే ఉంది అంటున్నారు. మన వాళ్లే కాదు, నార్త్ బ్యూటీ ఆలియా కూడా ఈ ఏడాది మీద గట్టిగానే నమ్మకం పెంచుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో వెయిట్ చేస్తున్న విజయం ఈ ఏడాది ఆల్ఫాతో అందుతుంది అన్నది ఆలియా ఆశ. పాన్ ఇండియా రేంజ్లో మరోసారి ఫేమస్ కావాలంటే ఆల్ఫా సక్సెస్ కంపల్సరీ అన్నది ఆలియా చెప్తున్న మాట. సో చూసారు కదా, ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.